నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అచ్చం మనం కేఎఫ్సీలో తిన్నట్లుగానే ఉంటుంది. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. బయట బోలెడన్ని డబ్బులు పెట్టి కొంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈసారి 1/2 kg చికెన్తో ఇలా పాప్కార్న్ ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. 1/2 kg చికెన్ని ఒక్కరే తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ చికెన్ పాప్కార్న్స్ కోసం నేను 1/2 kg బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నప్పుడే మనకు పాప్కార్న్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ చికెన్ని 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్నాక వాటర్ వేసి దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. అప్పుడు మనకు చికెన్ టెండర్గా ఉంటుంది. లేదంటే మనకు పీస్ లోపల కొంచెం రబ్బరీగా అనిపిస్తుంది. ఈ చికెన్లోకి 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 2 టీ స్పూన్ల సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఈ ఉప్పు కారాలు చికెన్కి బాగా పట్టేలాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా రబ్ చేస్తూ కలపడం వల్ల చికెన్లోకి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి మంచి టేస్టీగా వస్తుంది పాప్కార్న్. దీంట్లోకి ఇప్పుడు 1/2 నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేయడం వల్ల మనకు ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది పాప్కార్న్కి. చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత మ్యారినేషన్ కోసం పక్కన ఉంచుకోవాలి. 3 to 6 అవర్స్ మీరు ఎంతసేపు అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లోకి 1/2 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిలోకి 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కారం ఉప్పు అంతా పిండిలో బాగా కలిసేటట్లుగా. బయట షాప్ వాళ్ళు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు, అలాగే బేకింగ్ సోడా కూడా వేస్తారు. నేను అవి 2 స్కిప్ చేశాను. మనకి హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా టేస్ట్తో పాటు. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి ఇలా వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ పిండినంతా పట్టించాలి. ఇలా ప్రెస్ చేస్తూ పట్టించడం వల్ల మనకి కేఎఫ్సి స్టైల్లో ఇలా లేయర్స్ లాగా వస్తుంది కదా చికెన్ పైన, అలా వస్తుంది. తర్వాత కాస్త ఇట్లా విదిలించి వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలాగే మిగతా పీసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేస్తూ ప్రెస్ చేస్తూ మళ్ళీ విదిలించి వేసుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కొంచెం ఓపికతో చేసుకోవాలి. లేదు అనంటే మీరు ఒక 5-6 పీసులు వేసుకొని వాటన్నిటిని 1 by 1 చేసుకోవచ్చు ఇలాగా. అలాగే నేను మిగతావన్నీ చేశాను, చూసారా ఇలా వస్తుంది. వీటిని మళ్ళీ మనం డబుల్ కోటింగ్ చేయాలి. లేదు అనంటే మనకి కేఎఫ్సి స్టైల్లో వచ్చినట్లుగా పైన లేయర్ రాదు. ఇప్పుడు మిగిలిన పిండిలోనే ఇలా ఒక్కొక్కటి వేస్తూ ఈసారి ప్రెస్ చేయకుండా జస్ట్ ఇట్లా లైట్గా వదిలించాలి. సెకండ్ టైం చికెన్ కోటింగ్ని లైట్గా చేయాలి, లేదు గట్టిగా చేస్తే అది అప్పడంలాగా అయిపోతుంది. సెకండ్ టైం కోటింగ్ వేసేటప్పుడే మనం ఆయిల్ వేడి చేసుకోవడానికి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేస్తూ మీడియం ఫ్లేమ్లో లైట్గా కలర్ వచ్చేంత వరకు కదపకుండా వేయించుకోవాలి. ఇలా కొంచెం బుడగలు తగ్గి మంచిగా కలర్ వస్తుంది అనుకున్నప్పుడు వీటిని టర్న్ చేసుకుంటూ రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి. వేగకుండానే మనం గరిటె పెట్టి కలిపేస్తే అందులో ఉన్న పిండి అంతా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం వేగినట్లుగా తెలిసినప్పుడు మాత్రమే టర్న్ చేసుకోవాలి, అప్పుడే బాగా వేగుతాయి మనకి. చూసారా, రెండో వైపు కూడా నాకు ఒక 5 minutesకి ఇలా బాగా వేగిపోయింది. మొత్తం వేగడానికి ఒక బ్యాచ్కి నాకు 10 minutes పట్టింది. ఇలా బాగా వేగిన పాప్కార్న్ని మనం టిష్యూ వేసి పెట్టిన పేపర్లో వేసుకుంటే మనకు ఆయిల్ అంతా రిమూవ్ చేస్తుంది, ఎక్స్ట్రా ఏమైనా ఉంటే. సేమ్ ప్రాసెస్లో రిమైనింగ్ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. విన్నారు కదా ఎంత క్రిస్పీగా ఉందో అవుటర్ లేయరు, లోపల కూడా అంతే జ్యూసీగా ఉంటుంది.
ఇలా వేడి వేడి చికెన్ పాప్కార్న్ని మీరు కెచప్తో కానీ మైనీస్తో కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వివాహ భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.